వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వికలాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000కు పెంచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి పెద్దపీట వేసినట్లు కూటమి నేతలు పేర్కొన్నారు. కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి ఎన్నో ఇటువంటి సేవలు చేయాలని చెప్పని వారందరూ కూడా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, వారందరూ కూడా ఆయన్ని ఆశీర్వదిస్తూ భగవంతుడు ఆయనకి మంచి కలిగించాలని చెప్పని రాబోయే రోజుల్లో ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మా దివ్యాంగులందరూ కూడా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత మా దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకుండా మా దివ్యాంగుల కష్ట సమయాల్లో ఎప్పుడైనా సరే ముందుండేది తెలుగుదేశం పార్టీయే. గత ప్రభుత్వ హయాంలో మా దివ్యాంగులకి వాళ్ళు వాడుకునే పరికరాలు, వీల్ చైర్లు కానీ, చౌటి మిషన్లు కానీ ఇవేమి అందుబాటులో లేకుండా చేశారు. గతంలో పెళ్లి చేసుకుంటే కనుక టీడీపీ పార్టీ హయాంలో 1,00,000 రూపాయలు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ 1,00,000 రూపాయల ఇన్సెంటివ్ కూడా వివిధ రకమైన రూల్స్ పెట్టింది. పెన్షన్ ఏ విధంగా పెంచారు అనే దాని మీద చర్చ జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పెన్షన్ అమలు చేస్తా ఉంది అనే దాని మీద ఒక అనాలిసిస్ తీసుకుంటే, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ లో కేటాయించిన ఉంచాలని చెప్పినా గానీ అప్పుడు నిర్లక్ష్యం స్పష్టంగా కనపడినప్పుడు మరి వికలాంగ సోదరులందరినీ తీసుకుని హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్ కొంత ఉద్రిక్త పరిస్థితులు దారితీయటం, ఆ దారితీసే క్రమంలో కొంతమంది వికలాంగ సోదరులు మరి ఆత్మహత్యాత్మం చేయటం, అప్పటి ప్రభుత్వం దిగి వచ్చి మరి వికలాంగుల 37 డిమాండ్లు పెడితే 34 డిమాండ్లు పరిష్కరించి ఈ రోజు సమాజంలో గౌరవంగా వాళ్ళని నిలబెట్టిన ఘనత మన శ్రీ మందకృష్ణ మాదిగ గారికే దక్కుతా ఉంది. ఇకపోతే పెన్షన్లు పెంచే విషయంలో ఏ విధంగా పెంచాలన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో మరి ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీటింగ్ అప్పుడు వచ్చినప్పుడు కూడా అనేక సమస్యలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మండల విద్యాశాఖలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదవి విరమణ పొందిన పిడపర్తి నాగేశ్వరరావును ఎంఈఓ లక్ష్మీనారాయణ, జయంతి బాబులు అభినందించి సత్కరించారు. కొత్తపేట ఎంఈఓ కార్యాలయంలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో దుశాలువ పూలమాలలతో పిడపర్తి నాగేశ్వరరావు, మెర్సీ జోన్స్ దంపతులను సత్కరించి అభినందించారు. అనంతరం ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మంచి వ్యక్తి, మృదు స్వభావి అయిన నాగేశ్వరరావు పని పట్ల మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా అభినందనీయులని ఎంఈఓ జయంతి బాబు మాట్లాడుతూ, సౌమ్యులు, ప్రతి ఒక్కరితో స్నేహ సంబంధాలతో మెలిగి మంచి వ్యక్తి నాగేశ్వరరావు సేవలు అభినందనీయమని కొనియాడారు. భావి జీవితం వారు ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సత్కార సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాలూకా హైస్కూల్లో 1994 రికార్డ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి 30 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం జీవితం కూడా వారు ఆనందంగా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. పిడపర్తి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఫిరంగిపురం డిప్యూటీ తహసీల్దార్ రాజా రమేష్ మాట్లాడుతూ, వర్క్ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి నాగేశ్వరరావు అని, ఆయన కుటుంబంలో సభ్యుడిగా ఉండడం సంతోషంగా ఉందని అన్నారు.
మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమంలో తాలూకా హైస్కూల్ ఉపాధ్యాయులు ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు. బ్రాంచ్ స్కూలు, అదేవిధంగా మరి టీజీ హై స్కూల్ స్టాఫ్ అందరికీ, శారదా ప్రైమరీ స్కూల్ రఘునాథ్ గారు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నాగేశ్వరరావు గారిని నేను మొట్టమొదట ఇప్పుడంటే నేను చూసింది, నేను ఎస్ఎస్ఏలో ఉన్నప్పుడు ఒకసారి రావడం జరిగింది. 2015 అనుకున్నా. ఎంఆర్సీ విజిట్ ఉన్నప్పుడు నాగేశ్వరరావు కనిపించాడు. అంటే ఎంఈఓ లేడు, కానీ నాగేశ్వరరావు మాత్రం ఉండేది. నాగేశ్వరరావే ఎక్కువ ఉండేవాడు ఆ టైంలో. ఎంఈఓ ఆఫీస్ అంటే ప్రసాద్, నాగేశ్వరరావు వీళ్ళిద్దరే ఉండేవాడు, ఇంకా ఎవరు ఉండేవాడు కాదు. ఏది ఉన్నప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తూ ఉండేవాడు. కానీ ఎంఈఓ గురించి అసలు ఏం చెప్పేవాడు కాదు నాగేశ్వరరావు. ఏది అడిగినా కానీ పాజిటివ్గానే చదువుతాడు, కానీ నెగిటివ్గా చెప్పాడు ఎప్పుడు. మరి ఆ గుణం ఉంది. ఇప్పుడు రమేష్ గారు కూడా చెప్పారు. అయితే తర్వాత 2017లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరి నాగేశ్వరరావు ఉన్నాడు. ఇక్కడ నాగేశ్వరరావులో ఉన్నటువంటి ఏంటంటే, ఎప్పుడైతే ఆల్కహాల్ ఉంటుందో అప్పుడే తొందరపడతాడు, స్పీడ్గా మాట్లాడతాడు. స్పీడ్గా మాట్లాడుతున్నాడంటే ఉందని అర్థం. ఇంకా తర్వాత ఏం మాట్లాడు, అసలు మీరు ఏం అడిగినా ఏం చెప్పినా అసలు మాటే రాదు, అసలు మెదలకుంటుంటాడు. అంతే. రికార్డ్స్ మెయింటెనెన్స్ విషయంలో నాగేశ్వరరావు గారి దగ్గర చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అయితే దురదృష్టవశాత్తు నాగేశ్వరరావు గారి తర్వాత మన వాళ్ళు ఎవరు దాన్ని నేర్చుకోవాలి. అది నాగేశ్వరరావు గారితో నేర్చుకోవాలి. ఆఫీస్ ఉంటే ఆఫీస్కి చాలా నష్టం, లోటు కూడా. నేను చాలాసార్లు నాగేశ్వరరావు గారి దగ్గర కూర్చుని చూసుకునేవాడిని. ఎక్కువ భాగం నేను ఇక్కడే కూర్చునేవాడు. నాగేశ్వరరావు గారి పాపం లేచి నాకు సీట్ ఇచ్చేవాడు. నాగేశ్వరరావు గారికి నాకు వ్యక్తిగతంగా పరిచయాలు, ఎంఈఓగా కాకుండా వ్యక్తిగతంగా నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు, అలానే నాకు తెలిసిన వాళ్ళు, అరే మీ ఆఫీస్లో వాడు ఉన్నాడా అని అడుగుతారు. ఇంకా వాడు అంటే నాగేశ్వరరావు గారు. అంత ధైర్యంగా అంత చనువుగా పిలవగలిగింది ఫ్రెండ్సే. కాబట్టి నాగేశ్వరరావు గారి ఫ్రెండ్స్, మా బంధువులు చాలామంది, తన పరిచయస్ చాలామంది మాకు కామన్గా తెలుసు. ఎవరైనా సరే కనిపించగానే నన్ను ఎరా వాడు బాగున్నాడా, వాడు ఉన్నాడా ఆఫీస్లో అడుగుతారు. పట్టణ నగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ 159వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. తొలుత సాల్వేషన్ ఆర్మీ జెండాను ఆవిష్కరించారు. 1865 జూలై 2వ తేదీన విలియం బూత్ సతీమణి క్యాథరిన్ బూత్ సంస్థ యొక్క జెండాని ఏర్పాటు చేశారని, నేడు 134 దేశాలలో సాల్వేషన్ ఆర్మీ జెండాని ఎగురవేస్తున్నట్లు సంఘ పెద్దలు తెలిపారు. దీని ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేజర్ పి నాగరాజు, మేజర్ పి రత్నసుందరి, సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహ, రుద్రపాటి ఆశీర్వాదం మరియు గృహ సమితి మహిళలు, కమిటీ పెద్దలు, సంఘ కాపర్లు తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్ సెంట్రల్ కోరు తెనాలి వారు నిర్వహించుచూ ఉన్నటువంటి సంస్థాపకుల 159వ వార్షికోత్సవం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది 1865వ సంవత్సరము జూలై 2వ తేదీన ఒక శ్మశాన వాకిటలో ఈ యొక్క సమస్త ధ్వజము ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇప్పటికీ ఈ 159 సంవత్సరాలలో 134 దేశాలలో మరి ఈ సైన్య ధ్వజము, ఈ సైన్య పరిచర్య మరి ఘనముగా జరిగించుచున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సైన్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, ఇది సాల్వేషన్, రక్షణ కలుగ చేయడమే దీని ఉద్దేశం. సెంట్రల్ కోర్లో ఫౌండర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క విలియం బూత్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు
ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ఎన్నో దేశాల్లో విస్తరించి గొప్ప సాంఘిక సేవను అందిస్తూ అనేక మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థ. ఇలాంటి సంస్థను స్థాపించిన విలియం బూత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జూలై 2వ తారీఖున స్థాపించబడి లండన్లో స్థాపించబడి ఈ రోజుకి 159 సంవత్సరాలు. ఇది 135 దేశాల్లో విస్తరించబడి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది సమాజ సేవా కార్యక్రమాలు. ఈ సంస్థ స్థాపించింది విలియం బూత్ గారు, క్యాథరిన్ బూత్ గారు. ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా మా నమస్కారం. పెరిగిన పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం కనబడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలలో భాగంగా సామాజిక పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంచుతూ జూలై 1వ తారీఖు నుండి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్లు అందించే కార్యక్రమంలో భాగంగా ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల సేవా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం కటివరం గ్రామం తెనాలి పట్టణంలో 7 మరియు 18వ వార్డుల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటువరకు 200-2,000 చేశారు. 3,000 6,000 చేశారు. క్యాష్ కంపోనెంట్ ఇస్తున్నావా? 3,000 కాకుండా మన అడిషనల్ 3,000 క్యాష్ కంపోనెంట్ ఇస్తున్నావా? 6,000 సార్. అవును, బట్ ఆర్ వి సపోజ్ టు గివ్ క్యాష్? yes sir. సత్య భానుప్రసాద్ గారు విమానం మేడం గారు వచ్చారు. संतोष है ना? कितना दे रहे ये महीना मालूम आपको? ये महीना कितना दे रहे पेंशन? ये महीने से मालूम आपको बढ़ाए? हाँ, अब 6,000 आता आपसे, ठीक है? अच्छा पढ़ाओ, नहीं अच्छा पढ़ाओ, सबको अच्छा पढ़ाओ, ठीक तरीके से घर में अच्छा सब चलाओ. हाँ, दवाई ले रहे? हाँ, जरा जाके दवाई लेते हैं. 6,000 रुपये हर महीना आके घर पे देते आप, ठीक है? अच्छा तरीके से इस्तेमाल करो, खराब मत करो, ठीक है? సైడ్ ఇలా వచ్చి మా కళ్ళలో రావద్దు. చాలా సంతోషం. పొద్దు నుంచి వాటిలో మొత్తం పెంచాం సార్. ఈయన
ఎందుకని అది? కాదు సార్ థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇప్పుడు మీ కారు? ఉన్నాయి కాదు హైదరాబాద్ కాదు, అది నెల గవర్నమెంట్ నుంచి పెంచారు. నెల మీకు ఎక్కువ ఇస్తున్నారు గ్యాప్. మెడిసిన్స్ వాళ్ళు ఇస్తున్నారా సబ్సిడీలో? సరే కొద్దిగా ఇచ్చేసారా? ఇచ్చేసారు. ఓకేనా వచ్చింది. ఓకేనా? నాకు ఏర్పాటు చేశారు జాగ్రత్త. అది సైట్ దగ్గర పెడతా సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నాలుగో తేదీ జరిగే దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ని విజయవంతం చేయాలి, ఏఐఎస్ఎఫ్ పిలుపు. దివ్యాంగుల పెన్షన్ పెంపుదలను హర్షిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన దివ్యాంగులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.